సింగర్ శ్రేయా ఘోషల్ గురించి తెలియని వారుండరు. సినిమాల్లో పాటలతోనే కాకుండా వరుస లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్స్తో సంగీత ప్రియులను అలరిస్తున్నారు. గతేడాది నవంబర్లో హైదరాబాద్ వేదికగా తన బృందంతో కలిసి లైవ్ కాన్సర్ట్ నిర్వహించిన ఆమె త్వరలో చెన్నై, కోయంబత్తూరులో జరగనున్న ఈవెంట్స్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్లో పాల్గొన్న శ్రేయా ఘోషల్ మ్యూజిక్ అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు తన పాటలను విశేషంగా ఆదరించడం సంతోషంగా ఉందని తెలిపారు. మిగిలిన అన్ని భాషలతో పోలిస్తే మలయాళం, తమిళంలో పాటలు పాడడమే తనకు కొంత కష్టంగా ఉంటుందని తెలిపారు. ఆయా భాషల్లో పాటలు పాడేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటానని అన్నారు. అనంతరం శ్రేయా ఘోషల్ తన అభిమానుల కోసం మున్బేవా ఎన్ అన్బేవా పాటను ఆలపించారు. చెన్నై వేదికగా మార్చి 1వ తేదీన, కోయంబత్తూరులో మార్చి 15వ తేదీన ఆమె కాన్సర్ట్ జరగనుంది. సరిగమప విజేతగా కెరీర్ను ఆరంభించిన శ్రేయా ఘోషల్ హిందీ, బెంగాలీ, పంజాబీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఎన్నో పాటలు పాడారు. బాలీవుడ్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో తన పాటలతో ప్రేక్షకుల్ని అలరించారు. దేవదాస్, 3 Idiots, ఢిల్లీ 6, దబాంగ్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, రామ్ లీలా, ఆషికీ 2, క్రిష్ ఇలా ఎన్నో సినిమాల్లో తను పాడిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేవలం బాలీవుడ్లోనే కాకుండా దక్షిణాది భాషల్లో సైతం శ్రేయ తన స్వరాన్ని వినిపించారు. తమిళంలో ఆమె పాడిన మున్బేవా, అన్ పేరై సొల్లం, అమ్మడి అమ్మడి వంటి పాటలు విశేషంగా అలరించాయి.